ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 6. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. మార్తా మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు. ప్రభు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించును. మరియ యేసు పాదముల యొద్ద కూర్చొనును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావం గలవారు, దైవ భయము గలవారు. అయితే ఆ కుటుంబంలో ఎవరూ చూడలేనిది ప్రభువు చూడగలిగెను. ఒక మనుషుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే గాని దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక ప్రవర్తన వలన వచ్చినవైతేనే గాని దేవునిని తృప్తిపరచలేవు. ప్రభువైన యేసునొద్దకు వచ్చు వరకు మనము ఉగ్రత క్రింద నిలిచి ఉందము. మన ప్రాచీన స్వభావము ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలవదగినవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. నూతన స్వభావము కలిగి దైవ భయము కలిగి ఉండవలెననిన నూతన జీవమును మనము పొందవలెను. కనుక తమ ఆంతర్య నిజ స్థితిని వారికి చూపుటకు, ఆ తర్వాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనీకి వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడునంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమారులు దర్శించెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.